ఎన్నికలు జరిగితే మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మణులే గెలుపొందారు. ఒక శూద్రుడు కమ్మారెడ్డి గెలవలేదు, బీసీలు అదనే లేరు, అంటరాని కులాలకు జాడనే లేదు. కాబట్టి వాళ్ళంతా మీటింగ్ పెట్టేసి ఏ విధంగానైతే 1909లో ముస్లింలకు మీరు ప్రత్యేక నియోజకవర్గాలు గెలవలేరు, హిందువులతో కలిసి పోటీ పడి గెలవలేరని ఇచ్చారో మాకు కూడా ఆ విధంగానే మా మద్రాసులో కనుక మీరు అమలు చేస్తే మేము గెలుస్తాం. కాబట్టి మాకు కూడా ఏంటిది అని అంటే రిజర్వేషన్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేయమని 1916లో డిమాండ్ చేస్తూ పోరాటాన్ని మొదలుపెట్టారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దీన్ని గమనించి ఇది నిజమా కాదా అని తెలుసుకొని ఒక కమిషన్, మెస్టన్ అనే కమిషన్ నియమించడం జరిగింది. 1918లో నియమిస్తే 1919లో రిపోర్ట్ ఇచ్చి నిజమే ఇక్కడ విద్యా ఉద్యోగ రంగాలన్నీ బ్రాహ్మణుల చేతుల్లోనే ఉన్నాయి, ఎమ్మెల్యే ఎంపీ సీట్లన్నీ బ్రాహ్మణులే గెలుస్తున్నారు, నాన్ బ్రాహ్మణులు అయినటువంటి వాళ్ళకి ఇక్కడ దిక్కు లేదు, అసలు వాళ్ళకి ఇవ్వడం లేదని రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ రాగానే మార్కెట్ చెప్స్పాడ్ రిఫార్మ్స్ అని 1919లో వచ్చినాయి. ఆ రిఫార్మ్స్లలో ఏంటంటే మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక రిజర్వేషన్ విధానాన్ని మెస్టన్ కమిషన్ ఆధారంగా ప్రవేశపెట్టారు.